డాక్టర్లు రాశారా, లెటర్ రాశారా? హలో, వచ్చే రోజు లేకపోతే రేపో ఎల్లుండో మీ ఇంటికి ఫోన్ చేయండి, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి పెట్టండి, అంబులెన్స్ రెడీ చేసుకోండి, నీకు వచ్చిన రోగం అంతా ఇంత కాదు, నీ వికెట్ పడిపోయిందంతే అని చెప్పారా? నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ డాక్టర్లు నువ్వు అయిపోయావని చెప్తారేమో, పరమ డాక్టర్ నిన్ను స్వస్థపరిచినాడు ఈ రాత్రి. పరమ డాక్టర్ స్వస్థపరిచాడు ఈ రాత్రి. ఆయన ఇచ్చే మెడిసిన్ చాలా గొప్పది. ఏమన్నా మాట చెప్తాను వినండి. హాస్పిటల్కి వెళ్ళావు, బొట్టలు ట్యాబ్లెట్లు బాగా తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు అనారోగ్యం వచ్చిన వాడికి మెడిసిన్ ఏంటో తెలుసా? పారాసెటమాలో, డోలో 650, సిట్రిజనో, శరీరానుసారమైన ట్యాబ్లెట్లు ఇయ్యేమో. మన ఆత్మకు టాబ్లెట్ దేవుని వాక్యము, ప్రార్థన జీవితము, అభిషేకముతో నింపబడిన ఆత్మ నింపుదల మాత్రమే. హల్లెలూయా! స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, ఆత్మతో నింపబడిన జీవితం. రెండవది ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం అనబడిన పునాది. అండ్ హ్యావింగ్ ఏ బెటర్ ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థనా జీవితం. ఈ మూడే నీకు మెడిసిన్. ఏ రోగానికైనా నీకు ఇదే మెడిసిన్, ఏ రోగానికైనా నీకు ఇదే మందు. వెనకతలో ఒక పాట ఉండేది, పాపరోగానికే మందు, అది పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికే మందు. ఈ పాటలు మనకు వస్తాయా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాపరోగానికి ఏంటట? మందు ఉందట. మళ్ళీ దానికోసం ఏం చేయాలి తెలుసా? పరిగెత్తాలట. అక్కడ రాసిన ఆయన, ఆ పాట రాసిన ఆయన ఎవరో కానీ అక్కడ అద్భుతంగా, అక్కడ ఆ మాట చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది పరిగెత్తి తినకుంటే దొరకదిక. అమ్మ, రాబోయే కాలంలో దేవుని వాక్యం అనబడిన మందు నీకు దొరకదు. ఇప్పుడే వాక్యం కోసం పరిగెత్తు, వాక్యం కోసం పరిగెత్తు, ప్రార్థించుటకు పరిగెత్తు, ఉపవాసం ఉంటకు పరిగెత్తు. దేవుని సన్నిధిలో దొరికే వాక్యము కోసం నువ్వు పరిగెత్తాలంతే. యవనస్తులారా, బలవంత ఉడిగిపోయిన తర్వాత పరిగెత్తడం కాదు సహోదరుడా. బలవంతం పోయిన తర్వాత పరుగులు తెస్తానండి. అమ్మో, నాకు యవన కాలంలో బలం ఉన్నప్పుడు పరిగెత్తలేదు కానీ ఇప్పుడు కాదు కాదు కాదు. నీ ఒంట్లో బలం ఉన్నప్పుడే, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని వాక్యం కోసం నువ్వు పరిగెడితే ఏ సమస్య నీ జీవితంలో ఉన్నా దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి సమస్యకు దేవుని వాక్యమే నీకు ధైర్యం.